ఇలా బీసీ కులగన పేరుతోని ఒక వర్గానికి కొమ్ముగాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు నమ్మరు, ఎలక్షన్స్ రోజు పోలింగ్ రోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేసిందంటే ఒక వర్గం ఓట్ల కోసం ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తిని విత్డ్రా చేసినట్టు చేయించి సోషల్ మీడియా ద్వారా మైనార్టీలందరూ ఒక్కటి కావాలి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఓడించాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసింది. ఇవాళ బీసీలను ముస్లింలను బీసీలో చేర్స్తాం, కులగరం అది కరెక్ట్ అని విర్రవీగిన కాంగ్రెస్ పార్టీకి ఇలా టీచర్స్ ఇలా సరైన గుణపాఠం చెప్పారు. ఒక వర్గానికి కొమ్ము కాసిన పార్టీలకు ఏ విధంగా గుణపాఠం చెప్పారో దీనిలో చూపెట్టారు. ఇలా కాబట్టి అన్ని వర్గాలను సమానంగా చూడాలని మేము అంటున్నాం. ఒక వర్గానికి కొమ్ము కాస్తే ఇలా ఫలితం ఇదే విధంగా ఉంటుంది. గతంలో ఈ ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ చేతులు లేదు, కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు కలిపి ఓడగొట్టే ప్రయత్నం చేసినాయి. కానీ ఇలా గెలిచింది నీతి గెలిచింది, నిజాయితీ గెలిచింది, జాతీయవాదం గెలిచింది, ఇలా మోడీ నినాదం గెలిచింది.